కళ్యాణ్ గారు పలు సందర్భాలలో నేను తెలంగాణ రాష్ట్రం నాది కాదు అని నేను ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేదు అనేటటువంటి అంశంతో పాటు తెలంగాణ సెంటిమెంట్తో గత 20 సంవత్సరాల సంధి తనకు ఉన్నటువంటి అమేకమైనటువంటి బంధాన్ని పలు సందర్భాల్లో చెప్పాలని అనుకున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఎందుకు చేయాలనుకుంది? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి. కంక్లూజన్ పాయింట్ ఒకటే అండి. ఇందాక మిత్రులు చెప్పినా, ఇప్పుడు మా రాజకీయ విశ్లేషకులు చెప్పినా, మీరు చెప్పినా, లేకపోతే వేరే వాళ్ళ కంక్లూజన్ ఒకటే. బీఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియా టీం దీన్ని ఏం చేస్తుంది, అవుట్డేట్ అయిపోయినారు. ప్రజలకు వెళ్ళిన ఇష్యూ దొరకటం లేదు. ఎవరినో ముందు పెట్టి సెంటిమెంట్ డ్రా చేయాలా, ఈ పవన్ కళ్యాణ్ గారు పెడదామని చూసారు, బ్యాక్ ఫైర్ అయింది. సింపుల్. దానికి అనుకూలంగా ఇప్పుడు మిత్రులు ఏం చెప్పినారు, పొన్నం ప్రభాకర్ గారు ఇంకొకరు వాళ్ళు మంత్రులు హోదాలు ఉన్నారండి. వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏమన్నారు అక్కడ సోషల్ మీడియాలో ప్రొఫెసర్ చెప్పలేదు. మీ పార్టీ నాయకులు మీ మంత్రులు ఓల్డ్ అయిపోయారని సంగతి మీరే చెప్పారు. అందుకే మీకే నేను గుర్తు చేస్తాను ఒకసారి. ఒక విషయం ఎక్కడ ఎవరు నోడ్లో నేను అన్నింది పక్క, నేను అన్ని కొన్ని అవాంఛనీయ శక్తులు అని చెప్పాను. ఎక్కడ కూడా ఒక వ్యక్తి. కానీ ఒక విషయం లెట్ మీ బి కన్సైజ్. ఇవాళ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చేస్తున్నారు, మాట్లాడారు. కానీ ఇక్కడ ఆవేశాలకి ఆజ్యం పోసింది ఎవరు? సోషల్ మీడియా. ప్రొఫెసర్ నాగేశ్వర గారు రిమార్క్స్ డెఫినెట్లీ ఏమైంది, దాన్ని మార్చి చేసి దాన్ని ఆఖరికి ప్రెస్ కాల్ రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్తే ఆయన రావాల్సి వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. దానికి అనుకూలంగా ఏం జరిగింది? కంటెంట్ తెలంగాణకు సంబంధం లేదు, మాట్లాడిన వ్యక్తులకు సంబంధం లేదు, అందులో సబ్జెక్టుకు తెలంగాణకు సంబంధం లేదు. కానీ సమావేశాలు తెలంగాణలో జరిగినాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను బస్సు పట్టించడం తప్ప వేరేది ఏం చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడం, తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించడం, తెలంగాణ రాజకీయంలో వాళ్ళ ఉనికిని చాటుకోవడం. ఎవరి పేరు చెప్తే మాకు ఎక్కువ కాస్త ఫేమస్ వస్తుంది, ఎవరి పేరు మీద 2 వాక్యాలు మాట్లాడితే మాకు కొన్ని డబ్బులు వెనకాల వేసుకోవచ్చు యూట్యూబ్ పరంగా, ఎవరి పేరు చెప్తే మాకు కొంచెం 4 రోజులు టీవీలో కనిపిస్తామని అంటే అది పవన్ కళ్యాణ్ గారి పేరు, ఆయన ముఖం గారే పలాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ముఖం చెప్పుకుంటే ఈ రోజు మాట్లాడితే రేపు పొద్దుగాల వరకు 50,000 వ్యూస్ వెళ్తాయి, లేకపోతే 1 మిలియన్ వ్యూస్ వేస్తాయి. ఈ రకంగా చేసినటువంటి ఆలోచనే తప్ప ఇక్కడ క్లియర్గా మీరు అన్న నిజమండి. ఎందుకనంటే ఏ రోజు కూడా తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట కూడా చెడుగా మాట్లాడింది లేదు. తెలంగాణ భావజాలం గురించి, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అస్తిత్వం పట్ల. అలాంటి వ్యక్తిని కనీసం ఒక సభ పెట్టుకోవడానికి కూడా లోపల ఇన్నర్లో పెట్టుకున్నటువంటి మేము లోపల ఒక కన్వెన్షన్ హాల్లో పెట్టుకున్న దానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాడేవాడు వీడేవాడని చెప్పి ఏకవచనంతో మాట్లాడి ఈ సందర్భం మొన్న కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు. ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు క్లియర్గా ఏదైతే నేషనల్ జాతీయవాదం గురించి ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో ఉన్న వ్యక్తి ప్రాంతాలను పక్కకు పెట్టి ఇది నా దేశం అనే ఆలోచనతోటి ముందరికి రావాలి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే అని చెప్పేసి తన రాజకీయ నాయకులతోటి సౌత్ ఇండియాలో మొత్తం అందరినీ కూడా పిలిచి దశాదిశ నిర్ణయించే టైంలో అలాంటి వ్యక్తి వాడేవాడు వీడేవాడు, మేము కళాకారులను గౌరవిస్తామని చెప్పిన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు. కళాకారులను గౌరవిస్తూ కళాకారులను అదేవిధంగా ఎన్టీఆర్ గారికి మేము ఇక్కడ విగ్రహం పెట్టాము, కళాకారులను మేము గౌరవించి కళలతోటి తెచ్చుకున్న తెలంగాణ అని చెప్పి ఒక తోలుబొమ్మతో అని చెప్పేసి అనంటే తోలుబొమ్మలాట కూడా ఒక కళ అన్న సంగతి ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను తెలియజేస్తున్నా. నువ్వు ఒక మంత్రి పొజిషన్లో ఉండి కీలకమైన స్థానంలో ఉండి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని నువ్వు వాడు వీడని సంబోధిస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ ఒక వైఖరి ఏంటనే తెలుస్తుంది. ఎక్కడ ఎన్ని చెప్పుకున్నా ఒక్కటండి క్లియర్గా శ్రీశైలం గారు, ఇక్కడ జనసేన పార్టీ బలపడితే డెఫినెట్గా రేపు భవిష్యత్తులో తెలంగాణ వాదం చెప్పుకొని గత ప్రభుత్వమే కావచ్చు, గతంలో ఉన్న నాయకులకే కావచ్చు, ఈరోజు ప్రభుత్వమే కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఏదైతే నూకలు జల్లవు వాళ్ళ యొక్క రాజ్యాధికారం రాజకీయ మదం ఏదైతే ఉందో ఖచ్చితంగా జనసేన పార్టీ వాళ్ళని అడుగుతూ ప్రతి విషయం పైన ఈరోజు ప్రజలకు జరుగుతున్న సమస్యల పట్ల, తెలంగాణ బిడ్డలకు జరుగుతున్న అన్యాయం పట్ల, రాష్ట్రం వచ్చిన తర్వాత సమస్యల పట్ల మాకున్న పరిధిలో ఈరోజు మేము జరగబోయేటటువంటి ఏదైతే సమస్యల పట్ల ఖచ్చితంగా బలంగా గలమెత్తి జనసేన పార్టీ తెలంగాణలో ఒక బలమైన శక్తిగా బలమైన పార్టీగా రూపుదిద్దుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను క్లియర్గా చెప్తున్నాం. శేషు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు టు